నమస్తే అండి. నేను మీ నాగేంద్ర. ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి ఒక ముఖ్యాంశము. ఇందాకే నేను ఒక ఎఫ్బీలో వాట్సాప్లో చూడడం జరిగింది. జెండా పట్టు జన సైనికుడా, ఎత్తిన జెండా దింప మాకు ఎప్పుడు ఎక్కడ అని మనతో పాటి గుండెల నిండా పవన్ అన్నయ్యని నింపుకొని మనతో పాటి జనసేన పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించడానికి ట్రావెల్ చేస్తున్న నూజివీడుకు చెందిన ప్రసాద్ అనే ఒక జనసేన సైనికుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అతని ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషయం తెలిసిన వెంటనే సోదరుడు విష్ణు నాగిరెడ్డి ఆధ్వర్యంలో, విష్ణు నాగిరెడ్డి అయితేనేమి, మళ్ళా టీమ్ newsf9.com వాళ్ళు మరియు అయ్యప్ప అనే మరొక జన సైనికుడు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆ బిడ్డే ఆ ఇంటికి జీవనాధారం అయినప్పుడు వాళ్ళ మనసు చెలించి ఆ యొక్క తల్లిదండ్రులకు, అమ్మా మేమంతా జన సైనికులమంతా ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాము, మా సోదరుడు మరణిస్తే మీకు మేము బిడ్డలమే అనే అంత గొప్ప థాట్తో వెంటనే వాళ్ళందరూ తలా కొంచెం మనీ వేసుకొని ఒక 50,000 రూపాయలు ఆ తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 50,000 రూపాయలను మనీలాగా 50,000 అని కొలచడం లేదు. సాక్షాత్తు ఈ ప్రభుత్వం ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ ఎక్స్గ్రేషియా అని ప్రకటిస్తూ కొన్ని వందల రూల్స్ పెట్టి ఎన్నెన్నో చివరికి అందలేకపోతూ ఉన్న విషయాలను కూడా చూస్తున్నాం. అటువంటి దశలో వెంటనే పిలుపొందుకొని ఒక 50,000 రూపాయల మనీని ఆ తల్లిదండ్రులకు ఇచ్చారు. ఇది వెలకట్టలేనిది. ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మన అన్నయ్య కోరుకున్నట్టు ఒక జనసేన అన్నది ఒక వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా తెలిసిన వాళ్ళు తెలిసినట్టు, స్పందించిన వాళ్ళు స్పందించి అందరం వాళ్ళకు సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ సహాయాన్ని అందించిన విష్ణు నాగిరెడ్డి మరియు అయ్యప్ప, f9.com టీమ్ అంటే చంటి, భాస్కర్, మధుదాసరి, శ్రీకాంత్ మన్యం, సురేష్ కోడే, బాలశివ అండ్ మనోజ్ బడే, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. నమస్తే. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.